మన సమాజంలో చాలాసార్లు ఒక మాట వింటుంటాం. ఆడది బలహీనమే. కానీ ఒకసారి మనం మనస్ఫూర్తిగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ప్రతి గొప్ప వ్యక్తి వెనకాల కూడా ఒక స్త్రీ ఉంటుంది. ఆమె ఒక తల్లి, ఒక అక్క, ఒక భార్య, ఒక గురువు ఏదైనా అయ్యుండొచ్చు. స్త్రీ అనేది కేవలం ఒక సంబంధం కాదు. ఆమె ఒక శక్తి. ప్రపంచం ఎంత కఠినంగా ఉన్నా కూడా, సమస్యలు ఎంత పెద్దవైనా నవ్వుతూ జీవితాన్ని తీసుకెళ్ళే శక్తి. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఒకరి కథ గురించి కాదండి, ఇద్దరి గురించి కాదు, 5గురి గొప్ప స్త్రీల జీవిత కథలు. వాళ్ళు చిన్నపిల్లలుగా ఎలా పెరిగారు, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు, ఎలా ప్రపంచాన్ని మార్చారు అన్నది మనం తెలుసుకుందాం. సో, మొదటి కథ. ఆకాశాన్ని తాకిన ఒక భారతీయ అమ్మాయి కథ. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో, ఈ కథ మొదలైంది హర్యానాలోని కర్నాల్ అనే ఒక చిన్న పట్టణంలో. అక్కడ ఒక చిన్న అమ్మాయి జన్మించింది. ఆమె పేరు కల్పన చావ్లా. తనకి చిన్నప్పటి నుండే చాలా విచిత్రంగా ఉండేది. మిగతా పిల్లలందరూ కూడా ఆటలాడుకుంటూ ఉంటే కల్పనా చావ్లా మాత్రం తన ఇంటి పైకప్పుపై నుంచి అక్కడికి వెళ్ళి కూర్చొని ఆకాశాన్ని చూస్తూ ఉండేది. ఎప్పుడు కూడా ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ అలానే ఉండేది. విమానాలు ఎగురుతుంటే వాటిని చూసి ఆశ్చర్యపోయేది. ఒకసారి స్కూల్ టీచర్ అడిగారు, మీరు పెద్దయ్యాక ఏమవుతారు అని అందరినీ. ఎవరైనా కూడా రొటీన్గా మనం డాక్టర్ అనో టీచర్ అనో అలా చెప్పేవాళ్ళం. కానీ కల్పన మాత్రం నేను ఆకాశంలో ఎగరాలి, అంతరిక్షానికి వెళ్ళాలి అని చెప్పేది. ఆ మాట విన్నప్పుడు చాలామంది నవ్వుకున్నారు. ఎందుకంటే ఆ కాలంలో ఒక అమ్మాయి చదవడమే చాలా గొప్ప. అందులోనూ ఏరోనాటిక్స్లో చదవాలి అనుకుని అంతరిక్షంలోకి వెళ్ళాలి నేను అని చెప్పి అందరికీ అంత ఖచ్చితంగా చెప్పడం అనేది చాలా అరుదైన విషయం. అందుకని అందరూ నవ్వేవారు కూడా. కానీ కల్పన మాత్రం తన కలని ఎప్పుడూ కూడా వదిలిపెట్టలేదు. ఆమె చాలా కష్టపడి చదివింది. ఆమె పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివింది. తర్వాత తన కలను నెరవేర్చడానికి అమెరికా కూడా వెళ్ళింది. అక్కడ మళ్ళీ తనకి కొత్త చదువు, కొత్త సంస్కృతి, ఆ భాష అన్నీ ఆమె కొత్తే. కానీ ఎక్కడా కూడా ఆమె వెనక్కి తగ్గలేదు. కష్టపడింది, చదివింది. తర్వాత ఆమెకు ఫ్లైట్ ఇన్స్పెక్టర్ అయిన జీన్ పేరీ హ్యారిసన్ను పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి తర్వాత కూడా ఆమె తన కలను ఎప్పుడూ కూడా ఆపలేదు. ఎప్పటికైనా సరే నేను వెళ్ళాలి అంతరిక్షంలోకి, తనది ఒకటే కల. ఇద్దరూ కలిసి ఆమె కెరీర్కు సపోర్ట్ ఇచ్చుకున్నారండి, ఆ వైఫ్ అండ్ హస్బెండ్. తర్వాత ఆమె నాసాలో పనిచేయడం ప్రారంభించింది. 1997లో ఆమె జీవితంలో ఒక గొప్ప రోజు వచ్చింది. ఏంటి అంటే ఆమె స్పేస్ షటిల్ కొలంబియాలో అంతరిక్షానికి వెళ్ళింది. అది ఒక కల్పనా చావ్లా విషయంలోనే కాదు, తనకు మాత్రమే ఒక కల కాదండి, ఒక భారతీయ స్త్రీ తను. భారతదేశం నుండి వెళ్ళిన మొట్టమొదటి స్త్రీ తనే. అది ఒక చారిత్రాత్మక క్షణం. ఒక భారతీయ అమ్మాయి అంతరిక్షంలోకి వెళ్ళింది. కానీ ఆమె జీవితం అంత సులభం కాదండి. 2003లో ఆమె మళ్ళీ కూడా ఒక మిషన్ కోసం అంతరిక్షానికి వెళ్ళింది. కానీ ఆ మిషన్ ముగిసిన తర్వాత స్పేస్ షటిల్ నుంచి భూమికి తిరిగి వస్తున్నప్పుడు ఒక ప్రమాదం జరిగింది. స్పేస్ షటిల్ కొలంబియా కూలిపోయింది. కల్పన చావ్లా మరియు ఆమె టీం మెంబర్స్ అందరూ కూడా మరణించారు. కానీ ఆమె మరణం కూడా ఒక ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. ఏంటి అంటే కలలు పెద్దవిగానే కనాలి, భయం లేకుండా వాటి కోసం జీవించాలి. ఇది తను కల్పన ప్రూవ్ చేసింది. ఎవరైనా సరే మనం ఒక కళ కనేటప్పుడు లేదా నేను ఇది సాధించాలి అని అనుకున్నప్పుడు చాలా ఈజీ అండి. నువ్వు ఇది సాధించగలవా, సాధించగలవా అని ఒక మాట చాలా ఈజీగా అనేస్తారు. ఇంకొంతమంది అయితే ఏంటి ఇదే ఒక కళ, ఇల్లు కట్టడం కూడా ఒక కళ నీకు
అని చీప్‌గా చూసిన వాళ్ళు కూడా ఉంటారండి. ఒక పర్సన్ ఏది అవ్వాలి అనుకుంటున్నాడో అన్నది కేవలం ఆ పర్సన్ యొక్క మెంటాలిటీని బట్టి ఉంటుంది. 100,00,00,000 ఆస్తి ఉన్నవాడు కూడా 500,00,00,000 సంపాదించడం కల అని పెట్టుకోవచ్చు. ఏమీ లేని వాడికి ఇల్లు కట్టడమే ఒక గొప్పదిగా అనిపించుండొచ్చు. ఎవరి కల అనేది వారి మైండ్‌సెట్‌ని బట్టి ఉంటుంది. అంతేకానీ ఇదే చెయ్యాలి, ఇది చేస్తేనే నువ్వు గొప్ప అన్నది మైండ్‌లోంచి తీయనంత వరకు మనలో ఒక మార్పు అనేది రాదు. ప్రతి ఒక్కరికి తన కల ఎలా ఉండాలి అంటే ఎవరి లైఫ్ స్టైల్‌కి వాళ్ళకి వచ్చినట్లు. ఆ కల అన్నది చాలా పెద్దగా ఉండాలి. నువ్వు చెయ్యగలవా అని అనిపించేట్టు ఉండాలి. కానీ ఆ కల కోసం నిరంతరం కష్టపడాలి. కల్పనా చావ్లా అలాంటి కలనే కంది. భయం లేకుండా వాటిని పూర్తి చేసి మన ప్రపంచానికి ఒక మెసేజ్‌ని పంపించింది. తర్వాత మనం మరో కథలోకి వెళ్దాము. ఈ కథ 1910 ఆగస్ట్ 26న యూరప్‌లో ఒక చిన్న నగరంలో ఒక అమ్మాయి జన్మించింది. ఆ రోజు మొదలైంది. ఆ నగరం అప్పట్లో ఆట్టోమన్ ఎంపైర్‌లో ఉండేది. కానీ అది ఇప్పుడు నార్త్ మెక్డోనియాలో ఉంది. మీరు గెస్ చేసేసే ఉంటారు. ఆ చిన్నమ్మాయి ఎవరో కాదు, మదర్ తెరిస్సా. ఆమె అసలు పేరు ఆగ్నెస్ గోంక్షా బొజాక్షియు. ఆమె కుటుంబం చాలా సాధారణమైన కుటుంబం అండి. ఆమె తండ్రి ఒక చిన్న వ్యాపారి. ఆమె తల్లి చాలా దయగల మహిళ. మేబీ తనకి తన తల్లి నుండే వచ్చింది చాలా వరకు. చిన్నప్పటి నుండి కూడా ఆమె తల్లి ఎప్పుడూ కూడా ఒక విషయమే చెప్పేది. ఇతరులకి సహాయం చేయడం జీవితం యొక్క అసలైన అర్థం. అందుకే చిన్నప్పటి నుంచే కూడా ఆగ్నెస్ పేదవారిని ఎప్పుడు చూసినా కూడా ఆమె బాధపడేది. ఆగ్నెస్ చాలా తెలివైనది. చిన్నప్పుడే స్కూల్లో బాగా చదివేది. ఆమెకి సంగీతం అంటే చాలా ఇష్టం. చర్చిలో పాటలు పాడేది. కానీ ఆమె జీవితంలో ఒక పెద్ద సంఘటన జరిగింది. ఆమెకు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు తన తండ్రి అకస్మాత్తుగా మరణించారు. ఆ సంఘటనతో ఆమె కుటుంబం చాలా కష్టాల్లోకి నెట్టేసింది. ఎందుకంటే తన తండ్రి మాత్రమే సంపాదించేవారు. కానీ ఆమె తల్లి చాలా ధైర్యంగా కుటుంబాన్ని చూసుకుంది. ఆమె తల్లి ఎప్పుడూ కూడా ఒక విషయం చెప్పేది. ఎవరైనా కూడా ఆకలితో ఉంటే వారికి భోజనం పెట్టు. ఆ విలువలు ఆగ్నెస్ మనసులో బలంగా నిలిచిపోయాయి. 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆగ్నెస్ ఒక చాలా పెద్ద నిర్ణయం తీసుకుంది. తన జీవితాన్ని దేవుని సేవకు అంకితం చేయాలి అని నిర్ణయం తీసేసుకుంది. అందుకే ఆమె ఒక మిషనరీ సంస్థలో చేరింది. ఆ సంస్థ పేరు సిస్టర్స్ ఆఫ్ లారెటో. తన కుటుంబాన్ని వదిలేసింది. ఐర్లాండ్కి వెళ్ళింది. ఆమె అక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంది. ఎందుకంటే ఆమెను భారతదేశానికి పంపించాల్సి ఉంది అప్పట్లో. 1929లో ఆమె భారతదేశానికి వచ్చింది. ఆమె మొదట కోల్కత్తాలో నివసించింది. అక్కడ ఆమె ఒక స్కూల్లో ఒక చిన్న క్లాస్ టీచర్గా పనిచేసింది. ఆమె గణితం మరియు భూగోళ శాస్త్రం బోధించేది. ఆమె విద్యార్థులు ఆమెను చాలా ప్రేమించేవారు. కానీ ఒకరోజు ఆమె స్కూల్ బయటకు వెళ్ళింది. అక్కడ ఆమె చూసిన దృశ్యం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఏంటి అంటే ఆ టర్నింగ్ పాయింట్, ఆ కోల్కతా వీధుల్లో పేదవాళ్ళు, ఒక పక్కన ఆకలితో ఉన్న పిల్లలు, మరోపక్క అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులు, రోడ్డుపై పడిపోయిన వాళ్ళు. ఆ దృశ్యం చూసి ఆమె హృదయం చలించిపోయింది. ఆ రోజు ఆమె మరో గొప్ప నిర్ణయం తీసుకుంది. తన జీవితాన్ని పేదల సేవకు అంకితం చేసేయాలి అని. 1948లో ఆమె ఆ టీచర్ ఉద్యోగాన్ని కూడా వదిలేసింది. ఒక సాదా తెల్ల చీర వేసుకుంది. వీధుల్లోకి వెళ్ళింది. పేదవారికి సహాయం చేయడం ప్రారంభించింది. 1950లో ఆమె ఒక సంస్థనే ప్రారంభించింది. ఆ సంస్థ పేరు మిషనరీస్ ఆఫ్ చారిటీ. మొదట ఆ సంస్థలో కేవలం చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. కానీ ఆ సంస్థ లక్ష్యం చాలా గొప్పది. అది చిన్న సంస్థే అయి ఉండొచ్చు, కానీ లక్ష్యం చాలా గొప్పది. అనాథలు, రోగులు, పేదలు, ఎవరు చూసుకోని ప్రజలకు సేవ చేయాలి. అదే ఆ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆమె
రోడ్డుపై పడిపోయిన వారిని తీసుకొని వచ్చి వారికి ఆశ్రయం ఇచ్చేది, వారికి భోజనం పెట్టేది, వారిని ప్రేమతో చూసుకునేది. ఆమె జీవితం అంత సులభమైతే కాదండి. చాలామంది ఆమెను విమర్శించారు. కొంతమంది అయితే ఆమె చేసే పని కూడా ఎవరికి అర్థం కాలేదు. అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు. కానీ ఆమె ఎప్పుడూ ఆగలేదండి. ఆమె ఒకటే చెప్పేది, మనకు పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు, చిన్న పనులు ప్రేమతో చేస్తే చాలు. ప్రపంచం మొత్తం ఆమె సేవల్ని గుర్తించింది. 1979లో ఆమెకు ప్రపంచంలోనే అత్యంత గొప్ప అవార్డు, నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డు ఇచ్చారు. కానీ ఆమె అవార్డు తీసుకున్నప్పుడు కూడా చాలా వినమ్రంగా ఒకటే మాట్లాడింది, ఒకటే చెప్పింది ఆమె, ఈ అవార్డు నా కోసం కాదు, పేదల కోసం. సో కాలక్రమేణా ఆ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. 100 కంటే ఎక్కువ దేశాలలో వేలాది మంది ఆమె సంస్థలో పనిచేశారు. అనేక అనాథాశ్రమాలు, ఆసుపత్రులు, పేదలకు సహాయం చేసే కేంద్రాలు అన్ని చోట్ల ప్రారంభమయ్యాయి. కానీ ప్రతి మనిషికి ఒక మరణించే రోజు ఉంటుంది కదా. 2003లో ఆమె మరణించింది. కానీ ఆమె చేసిన సేవలు ఇప్పటికీ కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆ తర్వాత ఆమె మరణం తర్వాత ఆమెను సెయింట్ తెరిసా ఆఫ్ క్యాల్కతాగా గౌరవించారు. మదర్ తెరిసా ఆమె కథ మనకు చాలా ఒక గొప్ప పాఠం చెప్పారండి. ప్రపంచాన్ని మార్చడానికి ఎక్కువ డబ్బు అవసరం లేదు, పెద్ద పదవి అవసరం లేదు, ఒక చిన్న హృదయం, కొంచెం ప్రేమ, కొంచెం దయ, ఇవి ఉంటే చాలు అని. అంతే కదా. మార్పు ఒకచోట ఏదో ఒక పాయింట్తోనే మొదలవ్వాలండి. మనం అనాథాశ్రమానికి వెళ్తే అక్కడ మనం మన ఆస్తి మొత్తం ఇచ్చేయాల్సిన అవసరం లేదు. కానీ మనకు వీలైనంత మనం చేయగలిగినంత ఇచ్చేది నువ్వు ఒక చిన్న చాక్లెట్ అయినా, ఒక చిన్న వస్తువైనా కూడా ప్రేమగా ఇస్తే చాలు. ఒక్కొక్కరి ప్రేమ అది ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తే అది మన ప్రపంచం ఒక ప్రేమమయం అవుతుంది. ఇదే చెప్పాలనుకుంది మదర్ తెరిసా. ఎందుకు రోగులు రోడ్డు మీద ఎందుకు ఉండాలి, పేదలు ఎందుకు ఉండాలి, ఆకలితో ఎందుకు ఉండాలి? ఆమె తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఈ రోజు కూడా ప్రపంచంలో చాలామందికి ఇన్స్పిరేషన్ ఆమె. నెక్స్ట్ కథ 1828లో వారణాసిలో మొదలైంది. ఆమె అసలు పేరు చెప్తే మీరు గెస్ చేసేస్తారు. ఆమె అసలు పేరు మణికర్ణిక. కుటుంబంలో ప్రేమగా ఆమెను మను అని పిలిచేవారు. చిన్నప్పటి నుండే మను చాలా ధైర్యంగా ఉండేది. ఆ కాలంలో ఎక్కువగా అమ్మాయిలు ఇంటి పనులే నేర్చుకునేవారండి. ఎందుకంటే అది 1820s. ఇప్పటికే అమ్మాయిలు ఇంటి పనులు చేయాలి, వంటింట్లోనే కూర్చోవాలి, అబ్బాయిలదే డామినెన్స్ అనే రోజుల్లో ఇప్పుడే అలా ఉంటే చాలామంది, ఇంక అప్పట్లో అంటే ఇంకెలా ఉండేదో. కానీ మను మాత్రం చాలా భిన్నంగా ఉండేది. ఆమెకి గుర్రపు స్వారీ అంటే ఇష్టం. 1828, ఓ మై గాడ్, గుర్రపు స్వారీ అంటే ఇష్టం. కత్తి యుద్ధం కూడా నేర్చుకుంది తను. ఆమె చిన్నప్పటి స్నేహితులు వారితోనే కలిసి ఆమె యుద్ధ విద్యలు కూడా అభ్యసించింది. ఒకటి నేర్చుకోవాలి అన్న సంకల్పం ఉన్నప్పుడు మన దృష్టి అంతా విద్యపైనే ఉంటుంది. ఆమె అన్నీ నేర్చుకుంది. వారితో కలిసి యుద్ధ విద్యలు అన్నీ కూడా నేర్చుకుంది. ఆమె తండ్రి మోరోపంత్ తాంబే. మీరు ఇప్పటికే గెస్ చేసేసి ఉంటారు ఆమె ఎవరు అని. ఆమె ఎవరో కాదండి, ఝాన్సీ లక్ష్మీబాయి. ఆమె తల్లి చిన్నప్పుడే మరణించింది కాబట్టి ఆమె తండ్రే ఆమెను పెంచారు. తండ్రి ఆమెకి ధైర్యం నేర్పించేవారు. ఎందుకంటే ఒక ఆడపిల్లకి తండ్రితో ఉన్న అనుబంధం చాలా గొప్పది. తల్లి కూడా లేని ఆడపిల్ల ధైర్యంగా ఉండాలి ఎక్కడ వెళ్ళినా కూడా అని తండ్రి ఎప్పుడూ కూడా ధైర్యాన్ని చెప్పేవారు ఆమెకి. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెని ఝాన్సీ రాజు అయిన గంగాధర్ రావుకి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ పెళ్లి తర్వాతే మణికర్ణిక అన్న పేరు లక్ష్మీబాయిగా మారింది. ఆమె ఝాన్సీకి రాణి అయింది. సో ఝాన్సీ లక్ష్మీబాయి. మొదట ఆమె జీవితం చాలా ప్రశాంతంగా సాగింది. కానీ ఒక పెద్ద విషాదం జరిగింది. ఆమెకు బిడ్డ పుట్టిన కొన్ని రోజుల్లోనే తన భర్త మరణించాడు. అది ఆమెకి చాలా పెద్ద ఒక బాధ.
కానీ తర్వాత ఆమె ఒక చిన్న బిడ్డను కూడా దత్తత తీసుకుంది. ఆ బిడ్డ పేరు దామోదర్ రావు. అప్పట్లో భారతదేశాన్ని బ్రిటిష్ పాలకులు నియంత్రిస్తున్నారు. వాళ్ళు ఒక చట్టం పెట్టారు. ఆ చట్టం ప్రకారం రాజుకు సొంత వారసుడు లేకపోతే ఆ రాజ్యం బ్రిటిష్ వారి సొత్తుగా మారుతుంది. లక్ష్మీబాయి దత్తత తీసుకున్న కుమారుణ్ణి వారు అంగీకరించలేదు. వాళ్ళు ఝాన్సీ రాజ్యాన్ని తీసుకోవాలని నిర్ణయించారు. మనకి దొరికిందే సందు, ఛాన్స్ ఉంటే చాలు తీసేసుకోవచ్చు, లాగేసుకోవచ్చు. వారసుడు లేడు, ఆ ఉన్నవాడు సొంత వారసుడు కాదు. అదే రూల్స్, అదే లెగసీ. దోచుకోవాలనుకునేవాడికి మనం కొడితే దోచుకుంటానే వెళ్తారు. ఎదురు తిరిగిన నాడే తెలుస్తుంది అసలైన విలువ. కానీ రాణి లక్ష్మీబాయి ఒక మాట చెప్పారు, నేను నా ఝాన్సీని వదలను. మొదలైందండి. మనం మామూలుగా భర్త లేడు, ఒక మహిళ సొంత కొడుకు లేడు, బ్రిటిష్ వాళ్ళు మనం అధికారంలో ఉన్నాము, మన దగ్గర బలం ఉంది, ఒక ఆడదేం చేయగలదు అని యుద్ధానికి దిగారండి. 1857లో భారతదేశంలో పెద్ద తిరుగుబాటు ప్రారంభమైంది. లక్ష్మీబాయి తన సైన్యాన్ని తయారు చేసింది. ఆమె స్వయంగా తనే యుద్ధానికి నాయకత్వం వహించింది. ఒకసారైతే యుద్ధంలో ఆమె తన చిన్న బిడ్డను కూడా వెనక్కట్టుకొని గుర్రంపై యుద్ధం చేసింది. ఆమె ధైర్యం చూసి ప్రజలంతా కూడా ఆశ్చర్యపోయారు. బ్రిటిష్ సైన్యంతో ఆమె చాలా రోజుల పాటు పోరాడింది. చివరకు 1858లో ఒక సంవత్సరంలోనే ఆమె వీరమరణం పొందింది. కానీ మరణం ఎలాంటిది అన్నది కాదండి, అది వీరమరణం. పోరాడాలి, మన హక్కు అన్నదానికోసం పోరాడాలి. ప్రాణం పోయినా పర్వాలేదు. ఏంటి అంటే మన హక్కు అన్నదానికోసం ముందు అడుగైతే వెయ్యాలి. ఆమె ధైర్యం, యుద్ధంలో ప్రాణం పోయినా అది వీరుడే అని అంటారండి, వీరమరణం పొందింది. ఆమె ధైర్యం భారతదేశానికి ఒక గొప్ప స్ఫూర్తి అయింది. లక్ష్మీబాయి మనకి ఒక గొప్ప పాఠం చెప్పారు. స్త్రీ బలహీనురాలు కాదు, ఆమె అవసరమైతే యోధురాలు కూడా అవుతుంది. అలానే ఆమె ప్రూవ్ చేసింది. యుద్ధం చేసింది అదే యుద్ధంలో చనిపోయింది. అంతేగాని తీసుకోండి ఇదిగోండి అని ఇచ్చేయలేదు, పోరాడింది. ఒక ఆడపిల్లకి యుద్ధ లక్షణాలు కూడా ఉండాలి. అవసరమైతే ఒక స్త్రీలో కాళికామాత కూడా కనపడాలి. తప్పు చేస్తే ఈ స్త్రీ భద్రకాళి అయిపోతుంది, కాళికామాత అయిపోతుంది అన్నది మనకు ఖచ్చితంగా ఉండాలండి. ఒక ఆడపిల్ల అన్నపూర్ణాదేవి అవుతుంది, ఒక శాంతమూర్తి అవుతుంది. ఇందాక కూడా కథ చెప్పాను. మదర్ తెరిస్సా శాంతమూర్తి, దయగలమూర్తి, కరుణామయి, అన్నం పెట్టింది, అన్నపూర్ణ కూడా అయింది. ఝాన్సీ లక్ష్మీబాయి ఒక వీర వనిత అని ప్రూవ్ చేసింది. ఒక స్త్రీలో మాత్రమే మనం ఎన్ని రకాల యాంగిల్స్ ఉంటాయో అన్నీ చూడగలమండి. ఒక స్త్రీ క్వాలిటీస్ ఏంటి, ఆమెని అంచనా వేయడం చాలా కష్టం. సో మనకి ప్రతి స్త్రీ అన్నది ఒక శక్తి అని మాత్రం మనకి ఝాన్సీ లక్ష్మీబాయి ప్రూవ్ చేశారు. తర్వాతి కదా మ్యారీ కోమ్, మీకు తెలిసే ఉంటుంది కదా. మ్యారీ కోమ్ మణిపూర్ రాష్ట్రంలో ఒక చిన్న విలేజ్లో జన్మించింది. ఆమె కుటుంబం చాలా పేదది. తన తల్లిదండ్రులు రైతులు. చిన్నప్పటి నుంచే మ్యారీ కోమ్ తన కుటుంబానికి ఎప్పుడు కూడా తను హెల్ప్ చేస్తూనే ఉండేది. తను కూడా పొలం వెళ్ళేది, హెల్ప్ చేసేది. అలానే తన స్టడీస్ కూడా కంటిన్యూ చేస్తూ వచ్చింది. ఒకరోజు ఆమె టీవీలో ఒక బాక్సింగ్ మ్యాచ్ చూసింది. ఆ మ్యాచ్ ఆమెను చాలా ప్రేరేపించింది. ఆమె కూడా బాక్సర్ కావాలని నిర్ణయం తీసుకుంది ఆ మ్యాచ్ చూసిన తర్వాత. కానీ తన తండ్రికి అది నచ్చలేదు. ఎందుకంటే అది బాక్సింగ్ చాలా ప్రమాదకరం, ముఖానికి దెబ్బలు తగులుతాయని ఆయన చాలా భయపడ్డారు. ఫస్ట్ ఆమెను వద్దు అని చాలాసార్లు చెప్పారు. కానీ మ్యారీ కోమ్ తన కలను వదలలేదు. తను రహస్యంగా ట్రైనింగ్ ప్రారంభించింది. ఆమె వద్ద సరైన సదుపాయాలు కూడా లేవు. మంచి గ్లోవ్స్ కూడా, మనకి బాక్సింగ్కి మినిమం రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, ఆమె దగ్గర ఏమీ లేవు. కానీ ప్రతిరోజు కష్టపడి ట్రైనింగ్ చేసింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె జాతీయ స్థాయి పోటీల్లో గెలవడం ప్రారంభించింది. తర్వాత అంతర్జాతీయ పోటీల్లో కూడా పాల్గొంది. తర్వాత ఆమె ఆన్లర్ కామ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వాళ్ళకు 3 పిల్లలు పుట్టారు.
ఇంకా అందరూ అనుకున్నారు అయిపోయింది, మ్యారీ కామ్ కెరీర్ ముగిసిపోయింది. కానీ ఊహించని విధంగా మళ్ళీ మ్యారీ కామ్ మళ్ళీ బాక్సింగ్ రింగ్లోకి వచ్చింది. ఆమె మళ్ళీ ప్రపంచ ఛాంపియన్ అయింది. 2012లో ఒలింపిక్స్లో కూడా మెడల్ సాధించింది. సో మ్యారీ కామ్ మనకు చెప్పిన సందేశం ఏంటి? స్త్రీకి ఎంత బాధ్యతలు వచ్చినా కూడా ఆమె తన కలలను వదిలిపెట్టాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఎందుకంటే అది స్త్రీ కన్న కళ. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఒక స్త్రీ, ఇది ఉమెన్స్ డే కాబట్టి నేను స్త్రీ గురించి చెప్తున్నానండి. కళ అనేది అది స్త్రీ అవనివ్వండి, పురుషుడు అవనివ్వండి, ఎవరైనా కూడా ప్రతి వ్యక్తికి ఒక కళ అనేది ఉంటుంది. ఆ కళని సాధించడం కోసం మనం కష్టపడాలి. పక్క వాళ్ళ సొమ్ము తీసుకొచ్చి మనం పైకి రావడం కాదండి. మనం 0 నుంచి మొదలు పెట్టాలి. పడిన కింద ప్రతిసారి మనం 0 నుంచి మొదలు పెడుతూ పైకి రావాలి. ఎన్నిసార్లు పడినా పైకి రాగలుగుతున్నావు నువ్వు అంటే నిన్ను ఇంకా పడేయడానికి కూడా వేరే వాళ్ళకి ఇష్టం ఉండదండి. పడేసినా ఎందుకులే మళ్ళీ పైకి వస్తారు వీళ్ళు అని వాళ్ళు మనల్ని పట్టించుకోవడం కూడా మానేస్తారు. అంతేగాని ఈరోజు నేను పడ్డాను, నాకు 10 మంది సహాయం కావాలి, లేదా 100 మంది సహాయం కావాలి, లేదా నేను వాళ్ళ దగ్గర ఏదో ఒకటి తీసుకోవాలి, లేదా నేను వీళ్ళ దగ్గర దోచుకోవాలి, ఈ మైండ్ సెట్ ఉండకూడదండి ఎవరికి కూడా. కింద పడిన ప్రతిసారి మనం పైకి రావాలి, మన కష్టంతో రావాలి. వీలైతే మన కష్టంతో మన కుటుంబాన్ని ఆదరించాలి, మన కుటుంబాన్ని పైకి తీసుకురావాలి. సో మ్యారీ కామ్ మనకి స్త్రీ ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా కూడా తన కళని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. తన కుటుంబం సపోర్ట్తో తను మళ్ళీ వచ్చింది, మళ్ళీ విజయం సాధించింది. అది స్త్రీ యొక్క బలం. తర్వాత కథ ఇంద్రా నూయి. చెన్నైలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది. ఆమె చిన్నప్పటి నుండే చాలా తెలివైంది. స్కూల్లో కూడా ఎప్పుడూ మంచి మార్కులు వచ్చేవి. ఆమె తల్లి పిల్లల్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉండేది. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రతి రాత్రి భోజనం తర్వాత ఆమె తల్లి తన పిల్లల్ని అడిగేది, మీరు దేశానికి నాయకులైతే ఏం చేస్తారు? ఈ ప్రశ్న వాళ్లల్లో నాయకత్వాన్ని పెంచింది. ఇంద్రా నూయి చెన్నైలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో చదివింది. తర్వాత ఆమె ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కలకత్తాలో మేనేజ్మెంట్ చదివింది. ఆ తర్వాత ఆమె అమెరికాకు వెళ్ళి ఏల్ యూనివర్సిటీలో చదివింది. అమెరికాలో జీవితం అంత సులభమైంది కాదు కదా. కొన్నిసార్లు ఆమెకి ఇంటర్వ్యూలకు వెళ్ళడం, సరైన దుస్తులు కూడా ఉండేవి కాదు. ఆమె తన తెలివి మరియు కష్టంతో కంపెనీలను ఆకట్టుకునేది. చాలా సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఆమె ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన పెప్సికో కంపెనీకి CEO అయింది. ఆమె నాయకత్వంలో కంపెనీ చాలా అభివృద్ధి చెందింది. ఆమె ప్రపంచంలో అత్యంత ప్రభావశీలమైన మహిళ ఒకరిగా మారింది. ఇంద్రా నూయి మనకి ఒక గొప్ప పాఠం చెప్పారు. పుట్టుక కాదు, మన కష్టం మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అని. చూడండి, సాధారణమైన కుటుంబంలో జన్మించి ఆమె ఒక కంపెనీ CEOగానే మారి మనకి చెప్పింది. మనం ఎక్కడ ఎప్పుడు ఎలా జన్మించాము అన్నది కాదు, మనం ఎప్పుడు ఎక్కడ ఎలా మన లైఫ్ని టర్న్ చేసుకున్నాము, మనం ఎంత కష్టంతో పైకొచ్చాము, మనం ఏ స్థాయిలో ఉన్నాము, మన కుటుంబానికి మనం ఎంత అండగా ఉన్నాము, అది మనకు కావాల్సింది. సో మనం ఈరోజు టోటల్గా 5 గురించి మాట్లాడుకున్నాము. కల్పనా చావ్లా ఆకాశాన్ని తాకింది, మదర్ తెరిస్సా హృదయాన్నే తాకింది, లక్ష్మీబాయి చరిత్రనే మార్చింది, మ్యారీ కామ్ విజయాన్నే గెలిచింది, ఇంద్రా నూయి ప్రపంచాన్ని నడిపించింది. గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఓన్లీ ఈ 5 గొప్ప వ్యక్తులు అంటారా? కానీ నిజానికి మన చుట్టూ కూడా ఇలాంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. మన తల్లి, మన అక్క, మన భార్య, మన గురువు, మన స్నేహితులు, వీళ్ళల్లో కూడా చాలామంది ఉన్నారు. ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ మన కోసం నిలబడుతున్నారు. అందుకే గుర్తుంచుకోండి, స్త్రీ బలహీనత కాదు, ఆమె ఒక భారము కాదు, ఆమె ఒక అమూల్యమైన ఆస్తి, వాల్యుబుల్ ఎసెట్. మీ జీవితంలో మీకెవరైనా ప్రేరణ ఇచ్చుంటే దయచేసి కామెంట్లో వారి పేరును రాయండి. ఆమె కథను ప్రపంచానికే తెలియజేయండి. ఎందుకంటే ప్రతి గొప్ప స్త్రీకి గౌరవం అవసరం.
హోప్ యూ లైక్ ద వీడియో అండి. మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.